ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ పంజాబ్ లో ఇప్పుడు మళ్ళీ హై అలర్ట్ జారీ చేశారు. సైరన్ మోగించి మరి హెచ్చరికలు జారీ చేస్తారు. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉంది అనే ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీ పంజాబ్ లో ఈ హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పాకిస్తాన్ దాడులకు తెగబడింది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారతదేశం. అంతేకాదు పాకిస్తాన్ పై కూడా ప్రతి దాడులకు దిగితే పాకిస్తాన్ లో కరాచీ పోర్ట్ తో సహా చాలా ప్రదేశాలు ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి. కరాచీ పోర్ట్ అయితే 70% ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు చండీగఢ్ లో మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడే అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ సైరన్ మోగించారు. సైరన్ మోగించినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పటికే మాక్ డ్రిల్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు సైరన్ మరోసారి మోగించారు. అంటే పాకిస్తాన్ ఏ క్షణమైనా పంజాబ్ పై దాడి చేసే అవకాశం ఉంది. నిన్న అమృత్సర్ లో తొలి దాడికి తెగబడింది. మనం ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. తర్వాత జలంధర్ లో NIT జలంధర్ లో కూడా దాడికి తెగబడింది. NIT జలంధర్ పరిసర ప్రాంతాల్లో కూడా దాడికి తెగబడింది. దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం. పాకిస్తాన్ డ్రోన్లను పాకిస్తాన్ మిసైల్స్ ని కూడా మనం భారత భూభాగంలో ఏ టార్గెట్ ని కూడా మనం చేరనివ్వలేదు. ఇండియాపై ఇప్పటికీ ఏదో ఒక విధంగా దాడి చేయాలి అని టార్గెట్లను రీచ్ కావాలని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. అందుకే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చండీగఢ్ లో సైరన్ మోగించారు. బాల్కనీలకు దూరంగా ఉండాలి అని, అద్దాలకు దూరంగా ఉండాలి అని, కుదిరితే సెల్లార్లోకి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమై సెల్లార్లోకి వెళ్ళిపోతున్నారు. మన గోడల పైన చూడొచ్చు పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతుంది. సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతుంది. మోటార్ షెల్స్ ను కూడా ఉపయోగిస్తుంది. మోటార్ షెల్స్ ఈ పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను కూడా మనం చూడొచ్చు. పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ వెంబడి LOC అలాగే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతుంది. మోటార్ షెల్స్ ను కూడా ప్రయోగిస్తూ ఉండటంతో ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న విధంగా ఇలా కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల ప్రజలు బంకర్లోకి వెళ్ళాలి అని, సైరన్ మోగించినప్పుడు బంకర్లోకి వెళ్ళాలి అని ఆదేశాలు జారీ చేశారు. మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నారో, మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నది NIT జలంధర్ లో రాత్రి NIT జలంధర్ దగ్గర పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించినప్పుడు మనం ఆ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న దృశ్యాలు, వాటిని నేల కూల్చేశాం. ఇక పాకిస్తాన్ ఆర్మీ కొన్ని మోటార్ షెల్స్ ని ప్రయోగించడంతో అక్కడ ప్రజల ఇల్లు దెబ్బతిన్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. మనం ముందుగానే హెచ్చరించడంతో అక్కడ ప్రాణాపాయం జరగకుండా నివారించగలిగాం. ఇంటి గోడలు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే అక్కడ కార్లు కూడా దెబ్బతిన్నాయి, కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఉదయం 4:15 జమ్మూ పై పాకిస్తాన్ డ్రోన్తో దాడికి తెగబడింది. ఆ దాడిని కూడా మనం సమర్థవంతంగా అడ్డుకున్నాం. ఇప్పటి వరకు మన భూభాగంపై ఎటువంటి మిసైల్ను కూడా పడనివ్వలేదు. దాన్ని గాల్లోనే పేల్చేసాం. ఆ డెబ్రీస్ని సేకరించి వాటిని ప్రస్తుతం విశ్లేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు చండీగఢ్కు అలర్ట్ జారీ చేశారు. చండీగఢ్లో ఏ క్షణమైన పాకిస్తాన్కి తెగబడే అవకాశం ఉంది అని. అంతేకాదు పాకిస్తాన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఇది మొత్తం పాకిస్తాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ పూర్తి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి కాలుదివి మొత్తం తన దేశాన్ని, తన ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసుకుంది. పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. యుద్ధ భయంతో అడుక్కునే స్థితికి వచ్చింది పాకిస్తాన్. భారత్తో దాడుల వల్ల, భారత్తో యుద్ధానికి దిగి భారత్ చేసిన దాడుల కారణంగా నష్టపోయామని ఇప్పుడు పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. తమకు సాయం చేయాలి అంటూ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అడుక్కుంటూ ఉంది. ప్రపంచ దేశాలను సాయం కోసం అడుగుతున్నటువంటి ట్వీట్ను కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. లోన్ల కోసం అడుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్స్ టు international partners for more loans after heavy losses inflicted by enemy amid escalating war and stocks crash. We urge international partners to help de-escalate. Nation urged to remain steadfast అంటూ ఈ ట్వీట్ని కూడా మనం steadfast అంటూ మనం ఈ ట్వీట్ని కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు లోన్ల కోసం వెళుతోంది. శత్రువు చేసినటువంటి దాడి కారణంగా మేము నష్టపోయామని అంటోంది.
మిత్రదేశంతో శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి దేశం పాకిస్తాన్. భారత్తో శత్రుత్వాన్ని పెంచుకుని భారత్పై కయ్యానికి కాలుదూనటువంటి దేశం పాకిస్తాన్. వరల్డ్ బ్యాంకును అడుగుతూ ఉంది. వరల్డ్ బ్యాంకును కూడా అక్కడ ట్యాగ్ చేసిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ ఈ ట్వీట్ చేసింది. తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది, యుద్ధ భయంతో అడుక్కునే స్థితికి వచ్చింది. భారత్ దాడుల వల్ల నష్టపోతున్నామని పాకిస్తాన్ అంటుంది. తమకు సాయం చేయాలి అంటూ ప్రపంచ దేశాలను పాకిస్తాన్ అడుగుతోంది. తమ దేశానికి లోన్లు ఇప్పించాలని. ఇప్పటికే పాకిస్తాన్కి ఎవరు కూడా లోన్లు ఇవ్వని పరిస్థితి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తన దేశ ప్రజల ట్యాక్స్లనే కాదు, అప్పులు తెచ్చిన డబ్బులను కూడా కేవలం ఉగ్రవాదులను పెంచి పోషించడానికే పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అటు స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ రోడ్డున పడింది అప్పు కావాలని ట్విట్టర్లో పోస్ట్ చేసింది పాకిస్తాన్ ఆర్థిక శాఖ. భారతదేశం నిన్న మనం కరాచీ పోర్టుపై దాడి చేయడంతోనే అది పాకిస్తాన్కు పెద్ద దెబ్బ, ఆర్థికంగా పెద్ద దెబ్బ. ఇప్పటికే పహల్గామ్ దాడుల తర్వాత మనం పాకిస్తాన్ పై విధిస్తున్నటువంటి ఆంక్షలతో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతింటూ ఉంది. మనం పోర్టుల్లో నిషేధాన్ని విధించాం. అలాగే గగనతనాన్ని మూసివేయడంతో పాకిస్తాన్ నష్టాల ఊబిలోకి జారిపోయింది. అదే సమయంలో మన ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులకు తెగబడింది. దీంతో మనం కేవలం తిప్పి మాత్రమే కొట్టలేదు, ప్రతి దాడులు కూడా చేశాం. ఇప్పటివరకు పాకిస్తాన్ ఎప్పుడైనా దాడులు చేస్తే వాటిని తిప్పి మాత్రమే కొట్టేవాళ్ళం. కానీ ఈసారి పాకిస్తాన్ దాడులకు మనం ప్రతి దాడులు కూడా చేస్తే కరాచీ పోర్టు సగానికి పైగా ఎగిరిపోయింది. పాకిస్తాన్ పైలట్ భారతదేశానికి చిక్కాడు. పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ ని నేల కూల్చాం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమ దేశానికి లోన్లు కావాలి అంటూ ప్రపంచ దేశాలను అడుగుతోంది. ప్రపంచ దేశాలకు కూడా మనం తెలియచేశాం, పాకిస్తాన్కి లోన్లు ఇస్తే ఆ డబ్బులు తిరిగి కట్టలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆ లోన్లను, ఆ డబ్బులను ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ప్రపంచ దేశాలకు చెప్పాం. దీంతో ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్కి లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, భారతదేశం మాపై దాడి చేస్తోంది అని ప్రపంచ దేశాల ముందు అడుక్కుంటోంది పాకిస్తాన్. ఆ ట్వీట్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు బంకర్లో ఉన్నాడు. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలోనే మనం వేసిన మిసైల్ పడటంతో ఇప్పుడు ప్రాణభయంతో పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. మూడో బాక్స్ లో చూడండి, పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి కాల్పుల కారణంగా వాళ్ళు ఉపయోగించినటువంటి మోటార్ షెల్స్ కారణంగా సరిహద్దు రాష్ట్రాల్లో దెబ్బతిన్నటువంటి ఇళ్లను మనం చూడొచ్చు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి, ఇల్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటు రాత్రి నిన్న జైసల్మేర్ లో F-16 విమానాన్ని మనం కూల్చివేసిన దృశ్యాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మూడో బాక్స్ లో చూడండి ఒకసారి, పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతుంది. మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తూ ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఇల్లు పాక్షికంగా దెబ్బతింటూ ఉన్నాయి. మనం జరిపిన పాకిస్తాన్ మనపై దాడికి తెగబడటంతో పాకిస్తాన్ మిసైల్స్ అన్నిటినీ కూడా మనం నేల కూల్చేశాం. ఇప్పుడు చండీగఢ్కి హై అలర్ట్ ప్రకటించింది భారతదేశం. చండీగఢ్లో ఏ క్షణానైనా పాకిస్తాన్ దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం సైరన్ మోగించామంటే పాకిస్తాన్ మనపై దాడులు చేస్తే మన సైరన్ మోగిస్తాం. ఆ సైరన్ శబ్దం విన్న తర్వాత మన ప్రజలు వెంటనే బంకర్లోకి కానీ లేదా ఇంటిలోనే అద్దాలు లేని గదుల్లోకి వెళ్ళిపోవాలి, తలుపులు వేసుకోవాలి. ఇలా ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి అవగాహన కల్పించాం. ఇప్పుడు చండీగఢ్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, చండీగఢ్లో దాడి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్? అంటే బేసిక్గా యుద్ధ సైరన్లు మోగుతున్న నేపథ్యంలో అయితే భారత ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. ద సేమ్ టైం అక్కడున్న అధికారులు కూడా చండీగఢ్కి సంబంధించిన వ్యవహారంలో ఆ ప్రాంతంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. సైరన్ మోగినప్పుడు మాత్రం మీరందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళండి, ఎక్కడ బాల్కనీలలో కావచ్చు లేకపోతే కిటికీల దగ్గర ఉండొద్దు, కంప్లీట్గా ఇంట్లలోనే షెల్టర్లో ఉండండి అని ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. సో ఇంకా ఇప్పుడు వరకైతే అటువంటి పరిస్థితి అయితే రాలేదు. వన్స్ సైరన్ కానీ మోగితే మాత్రం మీరు రోడ్ల మీదకి రావద్దు అనేది చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి.
సో ఆ యాంగిల్లోనే ఇప్పుడు చండీగఢ్కి సంబంధించిన కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వం అయితే అంటే పాకిస్తాన్ నుంచి ఏదైనా కొన్ని దాడులు జరిగే అవకాశం ఉండొచ్చు అని కొంత సమాచారం ఉంది. దానికొని ముందస్తు జాగ్రత్తగానే చండీగఢ్ ప్రజలకు కావచ్చు అక్కడున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. ఉదయం నుంచి కూడా అది దాదాపుగా 8 గంటల ప్రాంతంలోనే దీనికి సంబంధించి ఒక ఇండికేషన్స్ ఇచ్చి కొంత అప్రమత్తంగా ఉండండి, ఎక్కడ వీలైతే మీరు అక్కడ సైరన్ మోగినప్పుడు మాత్రం మీరు ఎవరి పట్టుకు వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి అక్కడ సేఫ్గా ఉండాలి, బాల్కనీ లిస్ట్లో ఉండొద్దు, అలాగే కిటికీ తలుపులు తెరుచుకోవద్దు అనే అంశాలను కూడా క్లియర్గా ఇచ్చారు. అయితే ఇప్పటికీ చండీగఢ్లో ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు అని తెలుస్తోంది. కానీ బట్ ఎనీ కేస్ ఏదైనా జరగకపోతే అనే అవకాశంతో ముందస్తు చర్యగానే పబ్లిక్ని కొంత అప్రమత్తం అయితే చేశారు. ఆ దిశగానే సైరన్ మోగినప్పుడు మాత్రం మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉందనేది మార్నింగ్ నుంచి కొంత ఇండికేషన్స్ అయితే ఇస్తున్నారు. అక్కడ ఉన్న ఆల్ గ్రూప్స్లకు కూడా గవర్నమెంట్ అఫీషియల్గా ఆ మెసేజ్ను కూడా పంపుతుంది. వన్స్ మీరు గవర్నమెంట్ గ్రూప్స్లో ఉంటే కొన్ని వేల మెసేజ్లు ఒక్కసారిగా అందరికీ డెలివరీ అవుతున్నాయి. కొంత అప్రమత్తంగా ఉండండి, మీరు ఏమన్నా తెచ్చుకోవాల్సుకున్నా ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు ఆ పనిలో ఉండండి అనేది కొంత క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. వరుసగా నిన్న కూడా మనం చూసాం, అమృత్సర్పై దాడికి ప్రయత్నం చేసింది, మనం వాటిని కూల్చివేశాం. ఆ తర్వాత జలంధర్లోనూ దాడికి ప్రయత్నం చేసింది, వాటిని కూడా మనం సమర్థవంతంగా కూల్చివేశాం. మళ్ళీ ఇప్పుడు చండీగఢ్పై దాడికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మనం ఇన్ని కూల్చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ మిసైల్ టార్గెట్ని చేరడానికి అవకాశం కల్పించట్లేదు. కానీ ఇంకా పాకిస్తాన్ ఏ ధైర్యంతో యుద్ధానికి దిగుతుంది అనుకోవచ్చు. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వండి ముర్రు అంటూ ప్రపంచ బ్యాంక్ వాటికి ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటూ ఉంది. డెఫినెట్గా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనం కానీ చూసుకుంటే పూర్తిగా కూడా చిన్నభిన్నమైన పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ కూడా పాకిస్తాన్ వరుసగా ఈ రోజుడికి నిన్నటికి మొన్నటికి చూసుకుంటే దాదాపుగా 7,500 కోట్లు కొంత అత్యవసరంగా మాకు నిధులు అవసరం, కనీసం తినడానికి కావచ్చు లేకపోతే ఈ వారవాహారంలో పూర్తి కూడా అస్తవ్యస్తం అయిపోయింది. అసలు కనీసం రోజ్గారీ వ్యవస్థ జరగాలన్నా కూడా అక్కడ జరగని పరిస్థితి ఉంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి ఏకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. అలాగే తమకున్న సన్నిహిత దేశాలకు కూడా కొంత ముస్లిం దేశాలకు కూడా వాళ్ళు టర్కీ లాంటి దేశాలు కూడా రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఈ సమయంలో మాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆదుకోండి అని ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున వాళ్ళు అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి జరిగిన భారత్ నిర్వహించిన దాడులు మాత్రం నిజంగా వాళ్ళకి ఒక కాలరాత్రి అని చెప్పాలి రోహిత్. డెఫినెట్గా వాళ్ళు ఇది జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు, ఎందుకంటే 71కి ముందు పుట్టిన వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అసలు పాకిస్తాన్లో ఇటువంటి దాడులు జరుగుతాయని. తర్వాత ఇప్పుడు 71 తర్వాత పుట్టి దాదాపుగా 40-50 సంవత్సరాల్లో ఉండే ఈ 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద అటాక్ పాకిస్తాన్ ప్రజలు ఎవరు చూడలే. ఇప్పుడున్న యువతకు కావచ్చు, ఇప్పుడున్న కొత్త యంగ్ జనరేషన్, పాకిస్తాన్ యంగ్ జనరేషన్కి అసలు దీన్ని చూసుండే అవకాశం లేదు. వాళ్ళ అటువంటి షాక్లో ఉన్నారు, వాళ్ళకి అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా పూర్తిగా చేతులు తీసిన పరిస్థితి. అక్కడ కనీసం వాళ్ళకు ఒక 3-4 రోజులకి మెడికల్ ఎయిడ్ కూడా 3-4 రోజులకి సరిపోతుంది అనే ఒక సమాచారం అవుతుంది. వాళ్ళకి ఆ మెడికల్ ఎయిడ్స్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోతున్న పరిస్థితి. ఎక్కడ హాస్పిటల్స్ కావచ్చు వీటన్నిటిలో కూడా ఇప్పటికిప్పుడు వాళ్ళ చేతికిలో కనీసం కొంత డబ్బులు అవసరం. అందుకే $7,500 కొంచెం మాకు అది కానీ ఇస్తే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కచ్చు. అది తమాషా ఏంటంటే యుద్ధాన్ని కోరుకుంది వాళ్ళు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది వాళ్ళు, కానీ విదేశాల దగ్గరికి వెళ్ళి మా దాయాది దేశం మా మీద దాడులు చేస్తుంది, అందువల్ల మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి కోరుకుంటుంది. సో ఇది మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ తీరు కావచ్చు, పాకిస్తాన్ వ్యవహరించే వెధవ బుద్ధితనం కావచ్చు, వీళ్ళన్నింటినీ మనం ముందుగానే చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు అంత క్లియర్గా బెగ్గింగ్ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కంప్లీట్గా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చేతుల్లో డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేదు. తర్వాత అసలు ఆర్థిక సమస్య పూర్తిగా కూడా ఈరోజు జరిగిన రాత్రి జరిగిన దాడి ఏదైతే పోర్ట్ మీద జరిగిన దాడి కావచ్చు. పాకిస్తాన్ భారత మధ్య భీకర యుద్ధం దిశగానే పరిస్థితులు ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది. పాకిస్తాన్ మరికొన్ని దాడుల దిశగా ముందుకు వెళుతోంది. పాకిస్తాన్ భారత్పై మరికొన్ని దాడులు చేసే దుస్సాహసానికి
పాల్పడే ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి ఉగ్ర కుట్రకు కూడా పాకిస్తాన్ పన్నాగం పన్నింది. అటు పాకిస్తాన్ నుంచి భారత భూభాగంపైకి మిసైల్స్ వదులుతుంది. అలాగే ఇప్పటికే తాము పెంచి పోషించిన ఉగ్రవాదులతో భారీ ఉగ్ర కుట్రకు కూడా పాకిస్తాన్ పాల్పడింది. కీలకమైన ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. కేవలం వాళ్ళు యుద్ధ విమానాలను పంపించడం, మోటార్ షెల్స్ని వేయడం, మిసైల్స్ ని ప్రయోగించడం మాత్రమే కాదు, ఉగ్ర కుట్ర కూడా పాకిస్తాన్ దాడి చేసింది. చండీగఢ్ పై దాడికి సిద్ధమైంది పాకిస్తాన్. హర్యానాలోని అంబాలాపై పాకిస్తాన్ టార్గెట్ చేసింది. అంబాలాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ సెంటర్ ను పేల్చేయడానికి పాకిస్తాన్ పన్నాగం పన్నింది. దీని ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వెంటనే అప్రమత్తమైంది ఆర్మీ కూడా. ప్రజలెవరూ బయటకు రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదులను ఉసుగొల్పి ఉగ్ర కుట్రలకు కూడా పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడుతుంది. కేవలం తమ యుద్ధ విమానాలు, మిసైల్స్ ద్వారా మాత్రమే కాదు, ఇటు ఉగ్రవాదులను కూడా ఉపయోగించుకొని దేశంలో అశాంతిని రగిలించాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. అయితే దాన్ని ముందుగానే కనిపెట్టిన మన భద్రతా బలగాలు ఆ కుట్రను భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది. చండీగఢ్లో ఇప్పటికే సైరన్ మోత మోగించారు. సైరన్ మోగించడంతో ప్రజలెవరూ కూడా ఇళ్లలో నుంచే బయటకు రావడం లేదు. సైరన్ వినబడిన తర్వాత ప్రజలెవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ కీలకమైన ప్రాంతాలను, చండీగఢ్లోని కీలకమైన ప్రాంతాలను టార్గెట్ చేసింది. చండీగఢ్పై దాడికి పాకిస్తాన్ సిద్ధమవుతోంది. హర్యానాలోని అంబాలాపై పాకిస్తాన్ టార్గెట్ చేసింది. అంబాలాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ సెంటర్ను పేల్చేయడానికి పాకిస్తాన్ పన్నాగాలు పన్నింది. అక్కడ మోటార్ షెల్స్తో దాడులు చేస్తుంటే పౌరుల ఇల్లు దెబ్బతింటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంటెలిజెన్స్ వర్గాలు పాకిస్తాన్ దాడి ప్లాన్ను ముందే పసిగట్టాయి. అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, పాకిస్తాన్ దుశ్చర్యలకు మాత్రమే కాదు, పాకిస్తాన్ సైన్యం నేరుగా దుశ్చర్యలకు మాత్రమే కాదు, ఇప్పుడు ఉగ్రవాదులను కూడా ప్రోత్సహించుకొని ఉగ్రదాడులు కూడా పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి అప్రమత్తమయ్యాం మనం? డెఫినెట్గా, ఎందుకంటే ఈ విషయాన్ని మార్నింగ్ 8 గంటలకే పూర్తిగా కూడా అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ నిన్నటి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని సేకరిస్తుంది. హర్యానాలో కావచ్చు, చండీగఢ్లో కావచ్చు, హర్యానా అంబాలాలో ఉన్న ఎయిర్ బేస్ను కూడా విషయం మీద కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఆర్మీ దగ్గర చాలా క్లియర్గా ఉంది. అందుకే ఉదయాన్నే అప్రమత్తమైంది. అక్కడున్న అన్ని ప్రాంతాలకి ప్రజలందరికీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే పబ్లిక్ మొత్తాన్ని కూడా మీరు ఎక్కడ బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి, అట్లీస్ట్ మీరు కిటికీలు తలుపులు తెరవద్దు, బాల్కనీలు కూడా రావద్దు అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఏదైతే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని ముందుగా అది కేవలం పాకిస్తాన్ డైరెక్ట్గా కాదు, ఉగ్రవాది ద్వారా వాళ్ళ ద్వారా కుట్ర నడపాలని ఒక ప్రయత్నం చేసింది. దాన్ని కూడా పసిగట్టింది, దాన్ని కూడా ఛేదించే పనిలో ఉంది. డెఫినెట్గా ఈరోజు మాత్రం ఏదైనా చిన్న ఒక మిస్టేక్ కానీ పొరపాటున కానీ ఏదైనా వాళ్ళు అనుకున్న దాంట్లో ఇండియాలో ఒకటి కానీ వర్కౌట్ అయితే మాత్రం ఈ రాత్రికి పాకిస్తాన్ ఇక పూర్తిగా ఉండే పరిస్థితి ఉండదు అనేది కూడా వాళ్ళకి ఆ క్లియర్గా ఇండియా కూడా ఆ మెంటల్గా ప్రిపేర్ అయింది. ఆ దిశగానే ఎక్కడికక్కడ ఎఫెక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి, చేయడానికి కూడా సిద్ధమవుతోంది. అంబాలాలో కూడా జరిగిన ఎయిర్ బేస్ కూడా కాపాడుకునేదానికి భారత్ ముందుగానే దానికి ఆ కుట్ర భగ్నాన్ని చేసేందుకు కూడా ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ చేసుకుని ఆ కుట్రను కూడా భగ్నం చేసే పరిస్థితి ఉంది. అయినా అప్రమత్తంగా ఉంది. సైరన్ కూడా మోగించిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏం జరగబోతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ దిశగానే కొంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఉదయం నుంచి అన్ని వర్గాలని, అన్ని క్రియాశీలక వారిలో పనిచేసి అన్ని క్రియాశీలక సంఘాలన్నిటినీ కూడా అప్రమత్తం చేశారు. అక్కడ పోలీస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, లేకపోతే సర్వేయర్లు కావచ్చు, ఇంకొక మెడికల్ ఎయిడ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ దిశగా భారత్ అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఉంది. ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సింది పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి. పాకిస్తాన్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని చైనా నుంచి కొనుగోలు చేస్తుంది. నిజానికి మనం చైనా వస్తువును కూడా మనం చూస్తుంటాం. దీపావళి కొనుక్కునే టపాసులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవైతే అవి సరిగ్గా పేరవు తుస్సుమంటూ ఉంటుంటాయి. ఇప్పుడు చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్లో కూడా తుస్సుమనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది అంటే ప్రత్యర్థి దేశం పంపించేటటువంటి ఎటువంటి యుద్ధ విమానాల్ని కానీ, ఎటువంటి మిసైల్స్ని కానీ అడ్డుకునేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ చైనా వ్యవస్థ తుస్సుమనడంతో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? సో డెఫినెట్గా ఇప్పుడు HQ-9 కావచ్చు, HQ-19 కావచ్చు, ఈ రెండింటిని కూడా పాకిస్తాన్ మన పెరేడ్లో చాలా పెద్ద స్థాయిలో పెరేడ్లో కూడా వాటిని చూపించారు. మా దగ్గర ఉన్న ఈ డిఫెన్సీ
ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ మా దగ్గర ఉంటే పక్కన ఉన్న దేశాలకి ఇతర దేశాలకు కూడా మేము వార్నింగ్ ఇవ్వగలం, మా శక్తి అటువంటిది అని చెప్పి చైనా నుంచి కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా వాళ్ళ పెరేడ్లో వాళ్ళు బహిరంగంగా ప్రదర్శించారు. దాని మీద పెద్ద వార్తలు రాసాయి పాకిస్తాన్ సోషల్ మీడియా, పాకిస్తాన్ మీడియా కావచ్చు, అక్కడంతా కూడా పాకిస్తాన్ దగ్గర ఇంత పెద్ద శక్తివంతమైన ఇవి ఉన్నాయని. తీరా నిన్న రాత్రి వాటిల్ని ఎటువంటి మన ఇండియన్ ఆర్మీ ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారో అలాగే JF-17 వైమానిక దళాలు 2 విమానాలను కావచ్చు, అమెరికా ఇచ్చిన J-16 కావచ్చు, వీటన్నిటిని కూడా ఎట్లా కూల్చివేశారో దాంతో అసలు డిఫెన్సివ్ వ్యవస్థనే పూర్తిగా కూడా కొలాప్స్ చేసిన పరిస్థితి నిన్న ఇండియా. సో ఆ దెబ్బకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ఈ ఉగ్రవాదుల దాడుల్ని వాళ్ళ సహాయంతో కొంత ఇండియాలో అరాచకం చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చేసుకుంటుంది. దాన్ని కూడా ఇంటెలిజెన్స్ ముందుగానే గుర్తించింది. మార్నింగ్ 8 గంటల నుంచినే ఈ వ్యవహారం మీద పూర్తిగా అప్రమత్తమైంది. చండీగఢ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఎన్ని ప్రాంతాలకు సంబంధించిన వాటిలందరినీ కూడా ఎక్కడెక్కడ అప్రమత్తమైతే చేశారు. ఇప్పుడు డిఫెన్స్ ఇప్పుడు పాకిస్తాన్ ఆలోచన చూస్తుంటే, పాకిస్తాన్ టార్గెట్లు చూస్తుంటే ఏం కనిపిస్తుంది? పాకిస్తాన్ దేన్ని టార్గెట్ చేయాలని అనుకుంటుంది? ఇప్పటికే వాళ్ళ నుంచి వచ్చిన మిసైల్స్ అన్నిటిని కూడా మనం కూల్చివేశాం. అంటే బేసిక్గా ఒకటి రోహిత్, మనకు అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ వార్ మీద ఏమీ చేయలేని పరిస్థితికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంక వాళ్ళకున్న ఆప్షన్ కూడా ఏంటంటే ఒకటే, అంటే భారతదేశంలో ఎక్కడో ఒకడ కొంత అలజడి సృష్టించాలి, ఒక భయాందోళనని గురి చేయాలి. సివిలియన్స్ని అటాక్ చేస్తే ఆ ఇంపాక్ట్ కొంత సీరియస్గా ఉంటుంది, మనకి ఆ రాక్షసానందం పొందొచ్చింది. కానీ వాళ్ళు బేసిక్గా యుద్ధం చేయాలనుకోవడం లేదు. భారత సైనికుల్లో కొంత భారత పబ్లిక్ని డిస్టర్బ్ చేయిస్తే అది కొంత వాళ్ళకి ఆ ఆనందం పొందాలంటే, ఎందుకంటే మామూలుగా కోటలను బెల్ చేయాలనో లేకపోతే అమృత్సర్ని అక్కడ ఉన్న దేవాలయాల్ని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది, లేకపోతే కొన్ని పెద్ద పాత కట్టడాలని పేర్చాలి, తర్వాత ఢిల్లీ లాంటి నగరం మీద దాడి చేయాలి, ఇట్లాంటి కొంత దుర్మార్గమైన ఆలోచనల్ని చేస్తోంది. అది కూడా ఏంది, ఉగ్రవాదులని అడ్డం పెట్టుకుని చేసుకోవాలనే ఒక ప్రయత్నంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి భారత్ ఎక్కడికక్కడ అప్రమత్తమైంది. ఇప్పుడు బేసిక్గా మనం ఒకటి కానీ చూసుకుంటే పాకిస్తాన్ డిఫెన్సివ్ వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఆ కొలాప్స్ అయిపోయిన తర్వాత లాహోర్లో ఉన్న దాన్ని పూర్తిగా కూడా నిన్న దాన్ని పూర్తిగా కూడా భగ్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్గా జరిగిపోయే యాక్షన్లో సో వాళ్ళకి ఇంకా ఏంటి అదొకటి పోయింది, ఇంకేమన్నా ఉన్నాయా అనేది కూడా భారత్ పసిగడుతోంది. దాని దిశగా ముందుకు వెళ్ళగలమా లేదా, దానికి ఆ డిఫెన్స్ని ఏ విధంగా చేయాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది, నేవీ రంగంలో దిగింది పూర్తిగా. ఇప్పుడు అరేబియన్ సీలోకి దాదాపుగా పోర్టు దగ్గరికి, కరాచీ పోర్టు దగ్గరికి దాదాపుగా ఒక 20 బోట్స్ మిలిటరీ ఇవి ఇప్పుడు నేవీ అక్కడికి బయలుదేరుతున్నాయి. దాదాపుగా ఇంకో 1-2 గంటల్లో అవన్నీ కూడా అక్కడికి చేరుకోబోతున్నాయి. మరోవైపు అక్కడ టర్కీకి సంబంధించిన నౌకను కూడా ధ్వంసం చేయాలని ఒక ప్రయత్నం భారత్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే 1971 తర్వాత నావీ ఇంత పెద్ద యాక్షన్ ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం ఇంత యాక్షన్కి పూనుకుంది. నిన్న జరిగిన INS ని రంగంలో కావచ్చు. కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు అందుబాటులో ఉండండి. ఇంపార్టెంట్ అప్డేట్ అందుతుంది. పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో పాకిస్తాన్ భారతదేశంలో చొరబాట్లకు ప్రయత్నం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నం చేశారు. భారత సరిహద్దులోకి వచ్చేందుకు ప్రయత్నం చేసిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మన బలగాలు అడ్డుకున్నాయి. ఉగ్రవాదులు BSF జవాన్ల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. సాంబా సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నం చేశారు. BSF కాల్పుల్లో 7 చొరబాటుదారులు చనిపోయారు. 7 చొరబాటుదారులను BSF జవాన్లు కాల్చి చంపేశారు. వీరు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతి పరులుగా తెలుస్తోంది. జైషే మహమ్మద్కు చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. ఇప్పటికే మసూద్ అజార్ ఉగ్రవాద శిబిరాన్ని కూడా మనం పేల్చేసాం. మసూద్ అజార్ కుటుంబ సభ్యులను కూడా మనం వేసేసాం. జైషే మహమ్మద్ కుట్రదారులు ఇప్పుడు భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. భారత సరిహద్దులోకి వచ్చేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు. BSF జవాన్లు ఈ ఉగ్రవాదులను అడ్డుకున్నారు. దీంతో ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. సాంబా సెక్టార్ నుంచి వాళ్ళు భారత్లోకి చొరబాటుకు ప్రయత్నం చేశారు. BSF జవాన్ల కాల్పులో 7
చొరబాటుదారులు హతమైనట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు పాక్ ఆర్మీ జరుపుతున్నటువంటి కాల్పుల్లో మన పౌరుల ఇల్లు ఏ విధంగా దెబ్బతింటున్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, జైషే మహమ్మద్ చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళని మన ఆర్మీ చంపేసింది. 7 జైషే మహమ్మద్ ఉగ్రవాదులను ఆర్మీ చంపేసింది. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల కుట్రలు అయితే చేస్తాం. మనం ఇందాక నుంచి కూడా మాట్లాడుకున్నట్టుగా ఉగ్రవాదుల ద్వారానే భారత్లోకి చొరబడి కొంత అలజడి సృష్టించాలి అనేది ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే నిన్నటి నుంచి కూడా ఈ వారికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రధాని అందరి ముఖ్యమంత్రులతో కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఒకటే, మీరు మీ ప్రాంతాల్లో చాలా అబ్జర్వేషన్ పెట్టండి, పూర్తిగా కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి, ఇంటెలిజెన్స్ వ్యవస్థని పూర్తిగా రంగంలో వాడుకోండి, అవసరమైతే బీఎస్ఎఫ్ లోకల్గా ఉన్న ఆర్మీస్ మొత్తాన్ని కూడా మీరు వాడుకునేదానికి మీరేం వెనకాడద్దు, ఎటువంటి సంక్షోభం వచ్చినా కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందుకే పోలీస్ వ్యవస్థను కావచ్చు, పోలీసులో ఉన్న అన్ని విభాగాలను కావచ్చు, ఎస్టీఎఫ్స్లు, బీసీఎఫ్స్లు, ఎన్సీఎస్టీ లాంటి కొన్ని వీటన్నిటిని కూడా పూర్తిగా కూడా రంగంలో దించాల్సిన పరిస్థితి ఉంది. స్పెషల్ ఫోర్స్ని రంగంలో దించుకోండి, ఎక్కడ ఏది అవసరం ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా వాడుకోండి, ఎవరు పర్మిషన్స్ అవసరం లేదని కూడా నేను చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జైషే అహ్మద్ లాంటి తీవ్రవాదులు అక్కడికి చొరబాటుదారులకు పోతున్నప్పుడు బీఎస్ఎఫ్ ఎలాగో వాళ్ళని 7 మందిని కలిసింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్న చొరబాట్లు కాదు, ఇక్కడి ఉండి ఆల్రెడీ ముందుగా ఏమన్నా ఉన్నారా అన్న సమాచారాన్ని కూడా భారత్ చాలా నిశ్చితంగా పరిశీలించింది. ఆ దిశగా ఈ వ్యవహారాన్ని గడిచిన 15 రోజుల నుంచి కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా కూడా, అందుకే దాదాపుగా పాకిస్తాన్ నుంచి వచ్చిన చాలా మందిని ఇమీడియట్గా మీరు వెనక్కి పంపించే ప్రయత్నం చేసింది. అప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా ఇంకా ఎవరైనా చొరబాటుదారులు ఉండారా భారతదేశంలో, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా దాక్కుని ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా నిఘా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగానే ప్రతి రాష్ట్రంలో ఉన్నది, కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఎక్కడికక్కడ అప్రమత్తమైంది రోహిత్. అసలుకి కంప్లీట్గా కూడా డేటా మొత్తాన్ని కూడా ఏ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరు ఉన్నారు, లేకపోతే ఆ ప్రాంతాల పరిస్థితి ఎవరైనా వస్తున్నారా అనే ఇన్ఫర్మేషన్ని కూడా. కృష్ణ, ఆపరేషన్ సింధూర్లోనే మనం ఉగ్రవాదుల స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాం. ఇప్పుడు జైషే మహమ్మద్ చెందినటువంటి ఉగ్రవాదులు మరికొంతమంది భారత్లో చొరబాటుకు ప్రయత్నం చేశారు. అంటే అయినప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. బహుశా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం లేకుండా, ఆర్మీ అండదండలు లేకుండా వాళ్ళు చొరబాట్లు చేసే అవకాశం కూడా లేదు. సో ఇంకా వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ మైండ్ సెట్ మారలేదు అని అనుకోవాలా? పైగా ఇప్పుడు 7 చొరబాటు